హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు మునక్కాయతో సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చెడిపోకుండా వస్తుంది. మరి వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. పచ్చడి కోసము ముందుగా మునక్కాయలను తీసుకొని వాష్ చేసి తుడిచి అంగుళం అయినా కట్ చేసుకోవాలి. చేసుకున్న పీసులను మెజర్ చేసుకోవాలి. 1 కప్పు తీసుకొని మెజర్ చేస్తున్నాను. నాకైతే 2 కప్పుల పీసెస్ అయినాయి. పచ్చడి కోసము యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాయలను వేసి వేపుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ నే యూస్ చేస్తున్నాను. మీరు పచ్చళ్ళ కోసము ఏ ఆయిల్ ఇష్టపడతారో దాన్నే యూస్ చేసుకోండి. మునక్కాయలను మరి ఎక్కువగా వేయించినట్లయితే గట్టిగా అవుతాయి. 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంగువ ప్లేస్ లో వెల్లుల్లిని వేసుకోండి. పోపు మొత్తము చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ గా చేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. పోపు బాగా చల్లారిపోయింది. ఇందులోనికి 1/2 కప్పు ఉప్పును, 1/2 కప్పు కారాన్ని, వేయించి పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడిని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. 3 నిమ్మకాయలను తీసుకొని జ్యూస్ తీసి ఆ జ్యూస్ ను కలుపుకోవాలి. నిమ్మకాయ బదులుగా చింతపండును కూడా యూజ్ చేయొచ్చు. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి స్టవ్ పైన వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కలుపుకోవాలి. చింతపండు వేస్తే పచ్చడి అనేది కాస్త నల్లగా కనిపిస్తుంది. అదే నిమ్మకాయ వేసామంటే కలర్ఫుల్ గా రెడ్డిష్ గా వస్తుంది. అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న మునక్కాయ పీసులను వేసి బాగా కలుపుకోవాలి. స్టీల్ దాంట్లో కలిపాను కాబట్టి ప్లాస్టిక్ దాంట్లోకి మార్చుకొని మూత పెట్టి 3 రోజుల పాటు అలాగే ఉండనివ్వాలి. పచ్చడి కలుపుకున్న పాత్రలోనే కాస్త రైస్ వేసి కలిపి టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు కారాలు ఏమైనా తక్కువగా అనిపిస్తే 3వ రోజు కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. 3 రోజుల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి పచ్చడిని జాడీలలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా మెజర్మెంట్స్ ని ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.